లక్షల ఎకరాలకు ఎగబాకిందంటే అది ఎంత కృషి ఉంటే ఎంతమంది మరి కష్టపడితే ఇవాళ ఎంతమంది అధికారులు కష్టపడితే వ్యవసాయ శాఖ మరి అందులో ఉన్నటువంటి అధికారులు కష్టపడడంతో పాటు కేసీఆర్ గారి యొక్క పని విధానానికి ఇది ఒక మచ్చుతునుక అధ్యక్ష. ఇదే కాకుండా ఇవాళ దాదాపు ఆనాడు 2014-15లో వరిధాన్యం ఉత్పత్తి 68 లక్షలతో ప్రారంభమైంది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఫస్ట్ మరి మొట్టమొదటి సంవత్సరం కొనుగోలు ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అధ్యక్ష 2014-15లో 68 లక్షలు అయితే 2021-22 వరకు 2 కోట్ల టన్నుల మార్క్ దాటిందంటే తెలంగాణ ప్రాంత రైతుల యొక్క కష్టపడే విధానానికి తెలంగాణ రైతుల యొక్క ఆత్మస్థైర్యం పెరగడానికి ఇది గొప్ప సూచిక అని చెప్పి సందర్భంగా నేను సభ ద్వారా నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. దీని ద్వారా కష్టపడి ఇలా దేశానికి అన్నం పెట్టేటువంటి తెలంగాణ రైతులకు నేను పాదాభివందనం చేస్తున్న అధ్యక్ష ఈ సభ ద్వారా. ఎందుకంటే వారి కృషి కష్టం వారిలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి భరోసా ఇచ్చేటువంటి పథకాలను సద్వినియోగపరుచుకొని మరో గంట ఎక్కువైనా కష్టపడి పనిచేద్దాం. అనువైనటువంటి భూములు ఉన్నాయి, ఉచితంగా సాగునీరు ఉంది, ఉచితంగా ఫ్రీ పవర్ ఉంది. కాబట్టి నకిలీ విత్తనాల బెడదలేదు, అందుబాటులో రైతులకు ఎరువులు అందుబాటులోకి ఇచ్చారు కేసీఆర్ గారు అని చెప్పి దాన్ని సద్వినియోగపరచుకునేటువంటి నైపుణ్యతను చాటుకున్న తెలంగాణ రైతులకు నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో అధ్యక్ష 65 లక్షల మందికి 65,000 కోట్ల రూపాయల ఉచిత పెట్టుబడి పథకాన్ని వల్ల రైతు బంధు పథకాన్ని వల్ల నేరుగా ఖాతాలో వేసి మధ్యవర్తి లేకుండా పార్టీల కోటాలు వాటాలు లేకుండా అధికార పార్టీ రైతులకే ఇస్తాం, ప్రతిపక్ష పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలటువంటి రైతులకు నాయకులకు ఇవ్వమని చెప్పి ఆపకుండా పైరవి లేకుండా ఇవాళ ఇచ్చేటువంటి గొప్ప స్ఫూర్తినిచ్చే పథకం అధ్యక్ష. ఈ పథకాన్ని చూసి ప్రతిపక్ష పార్టీల్లో వారిలో మార్పు రావాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ రైతు బీమా పథకంలో కూడా దాదాపు 1,00,000 పైచిలకు మంది ఇవాళ వివిధ కారణాలతో రైతులు చనిపోతే ఒకప్పుడు కట్టెలొకరు దానం చేయాలి, డప్పులకొకరు సాయం చేయాలి, పాడెకొకరు మరొకరు సాయం చేయాలి, కొత్త బట్టలకు మరొకరు సాయం చేయాలి, దినమైతే బియ్యం ఒకరు ఇవ్వాలి, కూరగాయలు ఒకరు ఇవ్వాలి, గొర్రెనొకరు ఇవ్వాలి అధ్యక్ష నాయకులు గతంలో రైతు చనిపోతే. కానీ ఇవాళ కేసీఆర్ గారు ముందస్తు ఆలోచన చేసి ఇవాళ మరి రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చి 5 లక్షల రూపాయలు ఇవాళ వారి కుటుంబం ఖాతాలో వేసేటువంటి ప్రయత్నం. ఎక్కడ మధ్యవర్తి లేరు అధ్యక్ష. గతంలో అధికార పార్టీ వాళ్ళు చనిపోతేనో గతంలో పథకాలు వచ్చేది అధ్యక్ష, ఆపద బంధు పేరు మీద ఆ పేరు మీద ఈ పేరు మీద. ప్రతిపక్ష పార్టీలలో గతంలో తెలంగాణ ఏర్పడక ముందు కేసీఆర్ గారి పాలన రాకముందు ఇతర పార్టీల రైతులు చనిపోతే మాత్రం పైరవీలు ఉండేది, తిప్పుకోనడాలు ఉండేది, కోటాలు ఉండేది, వాటాలు ఉండేది. ఇవాళ ఏది లేకుండా దినం వెళ్ళక ముందే ఇవాళ 5 లక్షల రూపాయలు ఇవాళ ఆన్లైన్లో చెల్లింపులు జరుగుతున్నాయి అధ్యక్ష. 5,384 కోట్లు ఇవాళ రైతులు చనిపోతే అది సహజ మరణమైనా, అనారోగ్య రీత్యా యాక్సిడెంట్లు చనిపోయినా, వృత్తిరీత్యా చనిపోయినా, తేలు పాము గుట్టి చనిపోయినా, ఎలక్ట్రిక్ షాక్తో చనిపోయినా ఇవాళ 5,384 కోట్లు ఏ ఒక్కరు దానం చేయాల్సిన అవసరం లేకుండా రైతును చిట్ట చివరి ప్రయాణాన్ని గౌరవంగా సగౌరవంగా ఆత్మగౌరవంతో పంపేటువంటి గొప్ప కార్యక్రమానికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది అధ్యక్ష. ఇది కాకుండా ఇక ఈ రకమైనటువంటి సక్సెస్ రేట్తో మన తెలంగాణలో వ్యవసాయ పాలన రైతు రాజ్యం నడుస్తుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ నేను ఛాలెంజ్ చేయదలుచుకున్న అధ్యక్ష ఈ సభ ద్వారా సభలో ఉన్న ప్రతిపక్ష నాయకులు చెప్పాలి, ఏ రాష్ట్రములైనా తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలు అమలవుతున్నాయా? కానీ మాట్లాడే మాటలు ఎట్లున్నాయి అధ్యక్ష? ఇంత గొప్ప పథకాలు రచించేటువంటి ప్రగతి భవన్ను గ్రెనేట్లు పెట్టి పేలుస్తామంటున్నారు అధ్యక్ష. తెలంగాణ రాకముందు అధికారం ఉన్నటువంటి పార్టీకి చెందిన ఒక రాష్ట్ర అధ్యక్షుడు. ఈ ఎంతవరకు సబబు అధ్యక్ష? రైతు బీమా పథకాన్ని రచించిన ప్రగతి భవన్ను పేలుస్తారా? రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి మీ పార్టీలో ఉన్నటువంటి రైతులకు కూడా పంట కాలం రాకముందే 2 పంటలకు ఉచితంగా పెట్టుబడి ఇస్తున్నటువంటి కేసీఆర్ గారి రెసిడెన్స్ను బాంబులతో పేలుస్తారా? ఇది సబబేనా? ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద సెక్రటరియట్ నిర్మాణం చేసుకున్నాం అధ్యక్ష. ఇవాళ ఈ దేశంలో గొప్ప చర్చ జరుగుతున్నది మన సెక్రటరియట్ ఒక నిర్మాణం మీద. ఆనతి కాలంలో మన ఆత్మగౌరవ వేదిక మన భవిష్యత్ తరాలకు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును
పరిపాలించేటువంటి గొప్ప వేదికను పేలుస్తామని చెప్పి ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు. అధ్యక్ష, ఇవాళ ఈ సభలో మాట్లాడాలనో మాట్లాడకూడదు నాకు తెలియదు. నేను మొట్టమొదటి శాసనసభ్యుని మొట్టమొదటి సభకు వచ్చాను అధ్యక్ష, ఫస్ట్ టర్ము. కానీ ఆవేదనతో ఒక రైతు బిడ్డగా నేను ఇవాళ అడగదలుచుకున్న అధ్యక్ష, గౌరవ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి 2 పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఈ రకంగా బాంబులు పెట్టి పేలుస్తామని చెప్పి ప్రగతి భవన్ను సెక్రటరియట్ను కూలుస్తామని చెప్పి ఈ విధంగా మాట్లాడితే ఏ రకమైన సమాధానం చెప్పాలో తెలంగాణ ప్రజలే ఆలోచించాలని చెప్పి ఈ సభ ద్వారా కోరుతున్న అధ్యక్ష. పార్టీలో ఈ సభలో ఆ పార్టీల సభ్యులు ఉన్నారు, సమాధానం చెప్పాలి. మాట్లాడే ముందు మైకేడే ముందు మొట్టమొదటి ఆన్సర్ అదే చేయాలి, విలువలుంటే, నైతిక విలువలుంటే. అదేవిధంగా అధ్యక్ష, ఇక ఎట్లున్నది అధ్యక్ష అంటే ఈ పండుగ లాంటి వ్యవసాయాన్ని రైతుల చుట్టూ కూడా ఉరితాళ్ళు బిగించే ప్రయత్నం చేస్తారు, పగ్గాలతో కాళ్ళు రెక్కలు కట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులను. ఈ కేంద్రాన్ని నడిపేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధ్యక్ష ఎన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ దేశంలో రైతుకు రైతే బ్రతకాలే, రైతుకు ఎవరితో సంబంధం లేదు, మా కేంద్రానికి సంబంధమే లేదు, మార్కెట్ ఇంటర్వెన్షన్ మా బాధ్యత లేదు, మద్దతు ధర మేము వదులుకుంటాం, ఉచిత కరెంట్ ఇవ్వద్దు, ఇచ్చేటువంటి రాష్ట్రాలను ఇబ్బంది పెట్టాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు అధ్యక్ష అంటే, ఇవాళ మనం పండించే పంట అధ్యక్ష ఈ దేశంలో అత్యంత డిమాండ్ ఉన్నటువంటి ధాన్యం అధ్యక్ష. నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన అనుభవంతో ఇవాళ ఈ సభలో మాట్లాడుతున్న అధ్యక్ష. ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో పండేటువంటి వరి ధాన్యం క్వాలిటీ పరంగా చూస్తే మనది మంచి క్వాలిటీ అధ్యక్ష. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్నం తినేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ తెలంగాణ రైస్, వరంగల్ రైస్ ఎక్కువ డిమాండ్ చేస్తారు అధ్యక్ష. మన రైస్లో నూకల శాతం ఎక్కువ ఉన్నది, మేము కొనుగోలు చేయం అని తప్పించుకునే ప్రయత్నం చేసి ఇబ్బందులకు గురి చేస్తారు, మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తారు, రైతుల ఆందోళన వైపు ఆలోచించే ప్రయత్నం చేస్తారు, రైతులకు భరోసా ఇస్తున్న కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మనం ఇక్కడ రైతుల యొక్క పంటను కొనుగోలు చేసి ఎఫ్సిఐకి మనం పెడితే 2014-15 నుంచి కూడా ఇప్పటి వరకు రాకుండా 2000 పైచిలు కోట్లను ఇప్పటి వరకు కూడా మనము బ్యాంకులలో అప్పు తీసుకొచ్చి రైతులకు మద్దతు ధర చెల్లిస్తే ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి కూడా కేంద్రం మనకు ఇవ్వాల్సినటువంటి బకాయి పైసలు కూడా ఇవ్వకుండా నానా యాతన నానా ఇబ్బందులు పెడుతున్నారు అధ్యక్ష. అదే కాకుండా ఇవాళ 2014-15 నుంచి ఇప్పటి వరకు పెండింగ్ 2350 కోట్లున్నాయి అధ్యక్ష, మన రైతులకు మనం చెల్లించిన డబ్బులు ఇవ్వకుండా. అదేవిధంగా మన రైతులకు మన కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉచితంగా కరెంట్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు అధ్యక్ష. ప్రాణం పోయిన మాట తప్పను, కానీ రైతులకు మాత్రం మోటార్ల దగ్గర మీటర్లు పెట్టని చెప్పి నిండు అసెంబ్లీలో ప్రకటించినటువంటి మరి మనోధైర్యమైనటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. కానీ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు అధ్యక్ష, మనకు గతంలో మనకు కేటాయించిన డబ్బులు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు 16,600 కోట్ల రూపాయలను ఎగ్గొట్టారు అధ్యక్ష. మీరు మోటార్లకు మీటర్లు పెడితేనే, స్మార్ట్ మీటర్లు ఆదాని గారు తయారు చేసే కంపెనీ నుంచి మాత్రమే మీరు మీటర్లు పెడితేనే మేము 16,600 కోట్లు ఇస్తామంటారు అధ్యక్ష. అది మన పైన భారం పడ్డది, మన రైతులను మనం వదులుకోవాలనేటువంటి కుట్ర, రైతుల మధ్య తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలను దెబ్బతీసేటువంటి కుట్ర అధ్యక్ష. మనం భరించలేక రైతులకు మనం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ఏవైతే వివిధ పద్ధతుల్లో మనం సహకారాన్ని అందించి ఒక విజన్తో ముందుకు పోతున్నామో దాన్ని మనం ఏజెండాను మార్చుకోవాలి, తట్టుకోలేక అనేటువంటి కుట్రకు ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నెలకు ఒక కుట్ర చేస్తుంది అధ్యక్ష. 16,600 కోట్లు అట్లా రాకుండా చేశారు. తర్వాత 2016 నుంచి 2021 నుంచి 2026 వరకు అధ్యక్ష ఫైనాన్స్ కమిషన్ ఒకటి చెప్తుంది, మీరు మీటర్లు పెడితేనే మీకు 5,000 కోట్లు ఒక సంవత్సరానికి ఇస్తాం, ఈ 6 ఏళ్లలో మీకు 30,000 కోట్లు ఇస్తాం, ఎఫ్ఆర్బిఎం రుణ పరిమితి 0.5% మీకు అనుమతులు ఇస్తాం, లేకపోతే మీకు ఇవ్వం. అయినా ఇవాళ కేసీఆర్ గారు మాటిచ్చారు అధ్యక్ష రైతులకు. ఈ సభ ద్వారా రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇవాళ ఎవరు ఎటువైపు ఆలోచిస్తున్నారో, ఇవాళ దేశం మొత్తంలో వ్యవసాయ పండుగ జరుగుతున్నటువంటి తెలంగాణ రైతులను
ఇబ్బందులు పెట్టే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి రైతులకు నేను చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇలా 30,000 కోట్లు నష్టపోయినాం అధ్యక్ష. 30,000 కోట్లు నష్టపోయినాం మీటర్లు పెట్టకుండా. అదే కాకుండా 16,600 కోట్లు గత బకాయిల నుంచి కూడా ఎగ్గొట్టారు. ఇలా 46,600 కోట్లు రైతులకు కేసీఆర్ గారు మద్దతు నిలబడ్డందుకు ఈ రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర రైతులను, రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే కుట్ర చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఇవాళ తప్పుపట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అధ్యక్ష. ఇదే కాకుండా ఇవాళ ఇటీవల కాలంలో వారు పద్దులు పెట్టారు అధ్యక్ష. ఏ రకమైన ఇబ్బందులు ఒకసారి ఆలోచించాలి అందరూ కూడా. ముఖ్యంగా ఇందులో ఎరువుల సబ్సిడీ మీద కోత కోశారు అధ్యక్ష. సిసిఐ మొత్తం దాదాపు సిసిఐని ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా పిఎం కిసాన్ నిధుల కొరత 8,000 కోట్లు తగ్గినాయి అధ్యక్ష. మనకన్నా రైతు బంధు, రైతుల సంఖ్య పెరుగుతుంది, ప్రతి పంటకు మధ్య ఎక్కువ ఉచిత పెట్టుబడి పెరుగుతుంది అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తగ్గించుకుంటూ వస్తున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా పిఎంకేవై పథకాలను కుదించారు అధ్యక్ష. ఇరిగేషన్ కేటాయింపులు 0 అధ్యక్ష. ఇదే కాకుండా మరి మన ప్రభుత్వ విధానం మీకు తెలియంది కాదు అధ్యక్ష. ఇందులో ప్రత్యేకంగా మన ప్రభుత్వ విధానం మనం వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలనేది మన రైతుల యొక్క ఆలోచన అధ్యక్ష. ఇది కేసీఆర్ గారు గొప్ప మనసుతో నిండు అసెంబ్లీలో తీర్మానం చేసి మా దగ్గర వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలి, ఇది మా పార్టీ విధానం, దీనికి అనుమతులు కావాలని చెప్పి కేంద్రానికి నిండు అసెంబ్లీలో సభ తీర్మానం చేసి పంపిస్తే అధ్యక్ష వచ్చిన సమాధానం ఏంటి? ఈజీఎస్ కేటాయింపులు గతంలో 89,400 కోట్లు గత సంవత్సరం కేటాయింపులు ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు దాన్ని 60,000 కుదించి 29,400 కోట్ల ఉపాధి పని దినాలను, పని విలువను తగ్గించారు అధ్యక్ష. పైగా కొత్త విధానాలు తీసుకొచ్చారు. 20 పనులను మాత్రమే చేయాలి ఒక గ్రామంలో. దానివల్ల అధ్యక్ష 5-10 మంది కంటే ఎక్కువ మంది పనిచేసే పరిస్థితి లేదు ఊళ్ళలో. ఉపాధి హామీ అనేది ఒక చట్టం అధ్యక్ష. దానికి సంబంధించి జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 100 పని దినాలు కల్పించాలి. కల్పించకుంటే దాన్ని బాధ్యులైన వాళ్ళను శిక్షించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని శిక్షించాల్సిందే. జాబ్ కార్డు చేతిలో ఉన్నటువంటి ప్రతి కూలీకి 100 పని దినాలు కల్పించకుండా చట్టాన్ని వయలేట్ చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వమే పని దినాలను తగ్గించి ఇవాళ తెలంగాణలో రైతులను గోసపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ వ్యవసాయ పద్ధతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఇలా మన విధానం ఉపాధి హామీ పథకంలో ప్రతి ఎకరా ఉన్నటువంటి రైతుకు కేసీఆర్ గారు ఇచ్చే ఉచిత పెట్టుబడితో పాటుగా 100 టోకెన్లు ఇవ్వాలి, 100 పని దినాలు ఉచితంగా ఒక ఎకరా ఉన్న రైతు కేటాయించాలి. ఆ రకంగా ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలి. ఇటు రైతుకు ఉచితంగా అదనపు పెట్టుబడి జమ అవుతుంది, అదనపు పెట్టుబడి దొరుకుతుంది అని మన విధానం అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా ఇవాళ ప్రత్యేకంగా అధ్యక్ష మనకి పిఎం కిసాన్ విషయంలో కూడా ఆలోచిస్తే అధ్యక్ష దాదాపుగా మరి ఇవాళ 8,000 కోట్లు తగ్గించారు అధ్యక్ష. పేదల ఆహార భద్రత నిధుల్లో కూడా కోత కోశారు అధ్యక్ష. 90,000 కోట్ల కోత కోశారు అధ్యక్ష ఈ దేశంలో. అది కూడా వ్యవసాయ రంగాన్ని వదులుకోవడంలో భాగమే. ఆహార భద్రత మరి విషయంలో 90,000 కోట్లు కోత కోశారు అధ్యక్ష. ఎరువుల సబ్సిడీ విషయంలో అధ్యక్ష గతంలో 2022-23 బీజేపీ సభ్యులు లేరు అధ్యక్ష. వారు ఉంటే బాగుండేది. 2022-23లో 2,87,194 కోట్ల ఎరువుల సబ్సిడీ ఈ దేశంలో ఉండే అధ్యక్ష. ఈ సంవత్సరానికి 1,97,350 కోట్లకు ఎరువుల సబ్సిడీ కుదించారంటే రేపో మాపో ఎరువుల ధరలు మళ్ళీ పెంచుతామనేటువంటి మెసేజ్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినట్టే అధ్యక్ష. దానివల్ల దాదాపు 50,120 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీని తగ్గించారు ఈ దేశంలో. మన రాష్ట్ర రైతుల మీద మళ్ళా గుదిబండ పడబోతుంది అధ్యక్ష. ఇదే కాకుండా సిసిఐ అధ్యక్ష కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గతంలో పత్తికి మద్దతు ధర పేరు మీద సిసిఐ మార్కెట్ ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నప్పుడు
సీసీఐ కాంటాలు పెట్టే అధ్యక్ష తమకు తెలుసు, మీ ఏరియా కూడా కాటన్ బాగుంది. సీసీఐ విషయంలో అధ్యక్ష ఇవాళ గతంలో 9,243 కోట్లు కేటాయిస్తే మద్దతు ధరకు రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేయడానికి ఈ 23-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం గతంలో 9,243 కోట్ల బదులు ఇవాళ కాటన్ ఇవాళ పెరిగింది అధ్యక్ష, విస్తీర్ణం పెరిగింది అధ్యక్ష. తెలంగాణలో కూడా కాటన్ విస్తీర్ణం పెరిగింది అధ్యక్ష. కానీ ఇవాళ ₹1,00,000 మాత్రమే కేటాయించాలి అధ్యక్ష సీసీఐకి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలో ఉన్నటువంటి పత్తిని మొత్తం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి సంస్థ అధ్యక్ష. ₹1,00,000 ఇచ్చారు అధ్యక్ష. ₹1,00,000 ఇవ్వడం అంటే ఇది అవమానం కాదు అధ్యక్ష? ఇది మన రైతులను అవమానించినట్టు కాదా? పత్తి రైతుల గోస ఇవాళ మళ్ళీ ఎవరు చెప్పుకోవాలి అధ్యక్ష? దాని అర్థం ఏంటిది? ₹1,00,000 కేటాయించే పద్దు అనేది ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా కేంద్ర బడ్జెట్లో 1,00,000 పద్దు ఉన్నదా? అసలు మన రాష్ట్ర చరిత్రలో 1,00,000 పద్దు ఎంత చిన్న డిపార్ట్మెంట్ అయినా, చిన్న సంస్థకైనా, చిన్న ఫెడరేషన్కైనా ₹1,00,000 పద్దు ఉంటుందా అధ్యక్ష? ఇది ఏ రకమైనటువంటి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆలోచించాలి అధ్యక్ష. ఇదే కాకుండా ఇవాళ ఒక 5 నిమిషాలు అధ్యక్ష, రైతుల విషయం ముఖ్యంగా అధ్యక్ష ఇవాళ ఒకసారి జిఎస్డిపి విషయంలో కూడా మన రాష్ట్రంలో 18.2% వ్యవసాయ రంగం నుంచి జిఎస్డిపి ఇవాళ వస్తుంది అధ్యక్ష. ఒకసారి ఆలోచించాలి. అంటే మనం రైతులను ప్రోత్సహిస్తే వ్యవసాయాన్ని మరి పండుగ చేసే ఆలోచన చేసే నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలోనో ఇక్కడనో ఈ రకమైన వృద్ధి ఉన్నది. కానీ దేశాన్ని నడిపే భారతీయ జనతా పార్టీ విధానాలు ఇలా వ్యవసాయాన్ని వదులుకోవాలి అధ్యక్ష. ఒక మాట చెప్పాలి అధ్యక్ష, గతంలో నరేంద్ర మోడీ గారు కొద్ది నెలల క్రితం వాళ్ళు తెచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను మేము రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడంతో పాటుగా క్షమాపణలు కోరిన అధ్యక్ష. కానీ అది కుట్రపూరితమైన క్షమాపణ అధ్యక్ష. వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అధ్యక్ష. వారు క్షమాపణలు కోరింది నిజమైతే ఇవాళ వ్యవసాయ చట్టాలను పేరుకే రద్దు చేశారు తప్ప వారు తెచ్చిన నల్ల చట్టాలు ఇవాళ అమలవుతున్నట్టే అధ్యక్ష. ఇవన్నీ కూడా కోతలు విధించారంటే ఇవాళ ఆదాని కోసం, అదేవిధంగా బడా పెట్టుబడిదారుల కోసం ఇవాళ వ్యవసాయాన్ని కుదేలు చేసే కుట్ర జరుగుతుంది ఈ దేశంలో. కాబట్టే ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అవతరించి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ కూడా మరి దేశవ్యాప్తంగా ఇవాళ వ్యాప్తి చెందాలి, అంతటా అమలు కావాలని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు నడుం బిగించి ఇవాళ ప్రయాణాన్ని ప్రారంభించారు అధ్యక్ష. ముఖ్యంగా ఇవాళ అధ్యక్ష ఈజీఎస్ను మన రాష్ట్రంలో సద్వినియోగపరచుకోవాలి. ముఖ్యంగా మన రాష్ట్రంలో పనిచేసేటువంటి, ఎందుకంటే ఇప్పుడు ఈజీఎస్ మీద కుట్ర అనేది వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయం మీద కుట్రగానే, వ్యవసాయం పైన దాడిగానే భావించాలి అధ్యక్ష. కాబట్టి ఈజీఎస్లో పనిచేసేటువంటి వాళ్ళు మరి ఎందుకంటే ఇందులో పనిచేసేటువంటి వాళ్ళ అధ్యక్ష ఏపీఓలు కానీ, ఈసీలు కానీ, టీఏలు కానీ, కంప్యూటర్ ఆపరేటర్స్ చాలామంది కూడా వేతనాలు పెంపు కోసం, ఎందుకంటే అధ్యక్ష ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెద్ద మని చేసుకొని ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్ళీ వారికి ఉద్యోగ భరోసా ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటుగా వీరికి కూడా మరి శాలరీ ఎన్హాన్స్మెంట్ విషయంలో కానీ, ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో కూడా మరి ఐకేపీ వాళ్ళకి ఏ విధంగా అయితే మరి మన రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ నిర్ణయం చేసిందో వీరికి కూడా అదేవిధంగా నిర్ణయం చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మరి సంబంధిత మంత్రి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఒక 2 మినిట్స్ అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు 2014లో దేశంలో అధికారంలో వచ్చారు అధ్యక్ష. ఆనాడు వారు చండీగఢ్లో జరిగినటువంటి ర్యాలీలో 2014లో వారు మాట్లాడుతూ బీజేపీ మేనిఫెస్టోను చదివారు అధ్యక్ష. 2014 బీజేపీ సభ్యులు లేరు ఎవరు. 2014 బీజేపీ మేనిఫెస్టో అధ్యక్ష, పేజీ నెంబర్ 16 అధ్యక్ష. పేజీ నెంబర్ 16లో ఏమున్నది అధ్యక్ష అంటే, మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరమే వెంటనే ఇప్పుడు ఉండేటువంటి రైతుల యొక్క ఆదాయాన్ని, మద్దతు ధరను 2 అంతలు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు అధ్యక్ష. 2014 మేనిఫెస్టో పేజీ నెంబర్ 16 అధ్యక్ష. ఇది మేనిఫెస్టో అధ్యక్ష బీజేపీ పార్టీది. 2014లో అధికారంలోకి వచ్చారు అధ్యక్ష, మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు అధ్యక్ష.
మరి రైతుల యొక్క ఆదాయం రెట్టింపు ఎక్కడైంది అధ్యక్ష? ఇవాళ ఒక్కసారి పంటల మద్దతు ధర గురించి ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, ప్యాడీ ఏ గ్రేడ్ అధ్యక్ష 2015-16లో మద్దతు ధర నిర్ణయించే అధికారం, సమీక్షించే అధికారం, నియంత్రించే అధికారం మొత్తం కూడా కేంద్రం దగ్గర పెట్టుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతుల గురించి సంబంధించి మాట్లాడే ముందు బీజేపీ సభ్యులు అవగాహన తెచ్చుకోవాలని చెప్పి ఇవన్నీ చెప్తున్నాం అధ్యక్ష. అధికారం కేంద్రం దగ్గర ఉంది అధ్యక్ష. వారు మద్దతు ధర నిర్ణయించే అధికారం వారిది కాబట్టి వారు నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం 2015-16లో ఏ గ్రేడ్ ప్యాడీ అధ్యక్ష 1450 రూపాయలు అధ్యక్ష. అంటే వారి అధికారంలోకి వచ్చిళ్ళు, వారి మేనిఫెస్టో ప్రకారం వెంటనే అది 1450 రూపాయలు ఏ గ్రేడు 2900 రూపాయలు మద్దతు ధర కావాలి అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఎంత అయింది అధ్యక్ష? ఇది రెండోసారి ప్రభుత్వం కూడా దగ్గర పడ్డది మోడీ గారి ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎంత అయింది అధ్యక్ష? 1450 నుంచి ఇమీడియట్గా 2900 కావాల్సింది ఇప్పుడు 9 ఏళ్ళు అయినా 2060 కానే ఉన్నది అధ్యక్ష. రైతుల పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ప్యాడీ కామన్ ప్యాడీ అధ్యక్ష 1410 రూపాయలు ఆనాడు ఉన్నది అధ్యక్ష ప్రకటించినప్పుడు, మేనిఫెస్టో పెట్టినప్పుడు. ఇవాళ అది 2040 కానీ ఉన్నది అధ్యక్ష. కానీ కావాల్సింది 2820 కావాలి అధ్యక్ష. ఎప్పుడు కావాలి అధ్యక్ష ఈ ధర, ఈ మద్దతు ధర? 2015 కావాలి అధ్యక్ష. కానీ ఇవాళ మనం 2023లో ఉన్నాం అధ్యక్ష. ఇది మోసం కాదా అధ్యక్ష? ఇది రైతులను మోసం చేయడం కాదా? అదేవిధంగా మేజ్ ధర, మొక్కజొన్న ధర అధ్యక్ష అప్పుడు 1325 రూపాయలు అధ్యక్ష. అది 2650 రూపాయలు కావాలి వెంటనే, వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే. ఇంకా రెండో టర్మ్ దానికి ఎక్కువ కావాలి. కానీ ఇప్పుడు ఎంత ఉన్నాయి అధ్యక్ష? 1962 రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా కాటన్ ధర అధ్యక్ష మీడియం స్టేపిల్ 3800 అప్పుడు ఉన్నది అధ్యక్ష. అది ఇప్పుడు 6080 రూపాయలు అధ్యక్ష. కానీ అప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగా 7600 ఉండాలి అధ్యక్ష అప్పటి ధర. ఇప్పుడు ఇంకా ఎక్కువ కావాలి. అదేవిధంగా కాటన్ లాంగ్ స్టేపిల్ సంబంధించి 4100 అప్పుడు వాళ్ళు ప్రకటించినప్పుడు ఉంటే 6380 రూపాయలు ఇప్పుడు మద్దతు ధర ఉంది అధ్యక్ష. 8200 కావాలి అధ్యక్ష వాళ్ళు చెప్పిన ఎన్నికల హామీ ప్రకారంగానే. తర్వాత సోయాబీన్ అధ్యక్ష, మీ జిల్లాలో సోయాబీన్ ఎక్కువ ఉంటుంది మీ ప్రాంతంలో. సోయాబీన్ అధ్యక్ష, సోయాబీన్ 2600 అప్పుడు మద్దతు ధర ఉంటే ఇప్పుడు 4300 మాత్రమే ఉన్నది అధ్యక్ష. కానీ వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా 2015 5200 కావాలి అధ్యక్ష. కానీ 2 టర్ములు అయింది అధ్యక్ష, ఇంకా పెరగాలి. ఆ తర్వాత గ్రౌండ్ నట్ వేరుశనగ విషయంలో అధ్యక్ష 4100 రూపాయలు అప్పుడు మద్దతు ధర ఉన్నది అధ్యక్ష. అది 5850 రూపాయలు ఇప్పుడు ఉన్నది అధ్యక్ష. 2023లో ఉన్నది అధ్యక్ష. ఇది వాళ్ళే నిర్ణయిస్తారు అధ్యక్ష. నిర్ణయించే అధికారాలు మన దగ్గర లేవు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగా 8200 ఉండాలి అధ్యక్ష. కానీ 5850 ఉన్నది 9 ఏళ్లకు. అదేవిధంగా అధ్యక్ష మీ జిల్లాలో పసుపు బోర్డు అన్నారు అధ్యక్ష. పసుపు బోర్డు అని ఇంత ఎగిరిళ్ళు లాస్ట్ అడ్రస్ లేకుండా తిరుగుతున్నారు అధ్యక్ష. పసుపు బోర్డు ఎక్కడున్నది? ఇలా తెలంగాణ పసుపు రైతులకు సంబంధించిన బోర్డు ఎప్పుడు వస్తుంది? 5 రోజుల పసుపు బోర్డు అన్నారు కదా. ఇప్పటి వరకు ఎన్ని బడ్జెట్లు పెట్టిళ్ళు, ఎన్ని సంస్థలు ఇచ్చిళ్ళు ఈ దేశంలో? పసుపు బోర్డు ఎందుకు ఇవ్వలేదు? బాండ్ పేపర్ల మీద మోసం చేసిన అధ్యక్ష, మోసం చేసిన ప్రజాప్రతినిధుల మీద వ్రాతపూర్వకంగా ఇచ్చి మోసం చేసిన వారి మీద 420 కేసు పెట్టాలి అధ్యక్ష. 420 కేసు పెట్టాలి. ఎన్నికల కమిషన్ కూడా చర్యలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా వరంగల్ మిర్చి అధ్యక్ష, వరంగల్తో పాటు మన తెలంగాణ మిర్చి, దేశంలో ఉన్నటువంటి మిర్చి పంటకు అధ్యక్ష మద్దతు ధర లేదు అధ్యక్ష. పసుపుకు మద్దతు ధర లేదు అధ్యక్ష. ఇవాళ ఈ సభ ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వ దృష్టి తీసుకోవాల్సిన అవసరం అధ్యక్ష. మిర్చి పండించేటువంటి రైతుకు మద్దతు ధర లేదు. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మొత్తం కూడా అధ్యక్ష, మీరు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ చూస్తే ఈ దేశంలో పండేటువంటి అన్ని పంటలలో పెట్టుబడి ఎక్కువ పెట్టేటువంటి పంట మిర్చి పంట అధ్యక్ష. అదేవిధంగా పసుపు పంట అధ్యక్ష. ఇవాళ ఈ పంటలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు లేదు, మద్దతు ధర లేదు. మధ్యలో ట్రేడర్లు, బ్రోకర్లు అందరూ ఒకటై వాళ్ళు కనుక వాళ్ళు నిర్ణయించిందే ధర ఉంటుంది తప్ప ఇక రైతుల చేతులు ఏం లేదు అధ్యక్ష. దానివల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ
రైతుల కోసం మాత్రమే నిలబడేటువంటి కేసీఆర్ గారిని, రైతుల కోసం మాత్రమే నిత్యం ఆలోచించేటువంటి కేసీఆర్ గారిని, రైతులే జీవితం అని చెప్పి భావించేటువంటి కేసీఆర్ గారిని ఈ తెలంగాణ రైతులందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారి ఆశీర్వాదంతో ఇవాళ ఈ తెలంగాణలో జరిగేటువంటి వ్యవసాయ పండుగను దేశవ్యాప్తంగా వ్యవసాయ పండుగ చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ గారు చేసేటువంటి ప్రయాణంలో రైతులకు ఆశీర్వాదం నిండుగా మరొకసారి మరి ఉండాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, ఈ కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఎన్ని రకాల ఇబ్బందులను అంటే ఒక రైతును అధ్యక్ష మెడకు తాడేసిళ్ళు, కాళ్ళను చేతులను ఇవాళ తాళ్ళు పెట్టి కట్టేసిళ్ళు అధ్యక్ష, ముక్కులు మూస్తున్నారు, చెవులు మూస్తున్నారు, కళ్ళ గంతలు కడుతున్నారు. ఇవాళ రైతు తనకు తానే ఇవాళ పూర్తిగా ఉనికి కోల్పోవాలంటే కుట్ర చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మరి ఆదాని కోసమే, ఇదంతా కూడా ఉమ్మడి వ్యవసాయం పేరు మీద లక్షల ఎకరాలు టెండర్ల పద్ధతిలో బడా కంపెనీలను కట్టబెట్టి కొత్త వ్యవసాయ చట్టాలను మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చే కుట్ర ఉన్నది. ఈ కుట్రను మనం ఎదుర్కోవాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులందరూ కూడా మరి రాబోయేటువంటి పోరాటాలకు, రాబోయేటువంటి ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్న అధ్యక్ష. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జనాబ్ అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్. Honorable panel speaker, sir. Sir, I rise to speak on the third batch of 13 demands, sir, relating to irrigation and command area development. Governor and Council of